నాయకుడంటే అలుపెరగని పోరాటం చేయాలి. లీడర్ అంటే తాను ప్రతి సమస్యకు ముందుండి గళం విప్పి 10 మందికి ఆదర్శంగా నిలవాలి. తనను నమ్ముకున్న కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని నింపి వారికి నేనున్నాను అనే భరోసా కలిగించాలి. అప్పుడే జనం మెచ్చే నాయకుడవుతాడు. గత 9 రోజులుగా లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్ర చూస్తోన్న టీడీపీ క్యాడర్ ముక్త కంఠంతో అంటోన్న మాట ఒక్కటే, లోకేషే నిజమైన తమ లీడర్ అని. వాడవాడలా జనం నూతనోత్సాహంతో యువనేతకు జేజేలు కొడుతున్నారు. పాదయాత్రలో భాగంగా సదకుప్పలో పర్యటిస్తున్న లోకేష్ స్థానికంగా ఉన్న దళిత సంఘాలతో కాసేపు ముచ్చటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని సర్కార్పై మండిపడ్డారాయన. ఎస్సీలపై దాడులు పెరిగిపోవడానికి జగన్ వైఖరే కారణమని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఎస్సీలపై దాడులు, హత్యలకు పాల్పడేందుకు వైసీపీ సైకోలకు వారి నాయకుడు జగన్ లైసెన్స్ ఇచ్చాడంటూ ఫైర్ అయ్యారు లోకేష్. దళితులపైనే తిరిగి అట్రాసిటీ కేసులు పెట్టిన ఉదంతాలు గత 4 ఏళ్లలో ఏపీలో కోకొల్లలున్నాయని, ఇలా దేశంలో ఎక్కడైనా జరుగుతున్నాయా అంటూ లోకేష్ ప్రశ్నించారు. తన యువగలం పాదయాత్రను వైసీపీ దండుపాల్యం బ్యాచ్ అడ్డుకోవాలని చూస్తోందని, సహించేది లేదని, ఊరుకునే సమస్య లేదని వైసీపీ నేతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ దళితుల పట్ల చూపించిన ప్రేమాభిమానాలకు ఎస్సీ సంఘాల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తమ భావితరాలకు నిజమైన నాయకుడు వచ్చాడంటూ వారు కొనియాడారు. ఓవైపు యువగళం పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలురాయి దాటి రెట్టించిన ఉత్సాహంతో డబుల్ స్పీడ్లో దూసుకెళుతోంటే, మరోవైపు వైసీపీ నేతలకు ముచ్చెమటలు పోస్తున్నాయి. లోకేష్ జనాన్ని ఉద్దేశించి చేసే ప్రసంగాల వాడి వేడి తాకిడికి వైసీపీ శ్రేణుల్లో వణుకు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఎక్కడ జనసందోహం వెల్లువలా వచ్చినా అధికార పార్టీ ఓర్వలేక పోలీసులను ప్రయోగిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ యువగళాన్ని నీరుకార్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇవేవి చెవికెక్కించుకోని లోకేష్, జగన్ రెడ్డి ఇది ఆరంభం మాత్రమే, ముందుంది అసలు సినిమా అంటూ తనదైన శైలిలో క్యాడర్ను ఉత్సాహపరుస్తూ యువగళం పాదయాత్రను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. అయ్యా వైసీపీ నేతలు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం సాధ్యమేనా? మాడి మసైపోగలరని ఎంత త్వరగా తెలుసుకుంటే మీకు అంత మంచిది. ఆలోచించుకోండి.